Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. అన్ని సీట్లు గెలవాలన్న టార్గెట్ పెట్టుకున్న వైసీపీ ప్రత్యేకంగా గురిపెట్టిన 4 నియోజకవర్గాల్లో అదొకటి. ఎందుకంటే 4 దశాబ్దాలుగా అక్కడ ఒకే పార్టీ గెలుస్తూ వస్తోంది. అందుకే ఆ కంచుకోటని ఎలాగైనా బద్దలు కొడదామన్న లక్ష్యంతో బీసీ అభ్యర్థిని బరిలోకి దించింది వైసీపీ. ప్రత్యర్థి గ్లామర్కి మహిళా అభ్యర్థితో చెక్ పెట్టింది. హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో సిట్టింగ్ ఉంటే 6-100 ఈసారి అక్కడ బోణీ కొట్టాలన్నదే ఫ్యాన్ పార్టీ లక్ష్యం. అనంత సీమలో 2 పార్టీలకు ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతోంది రిజల్ట్? కంచుకోట పదిలమేనా? బాలయ్య హ్యాట్రికా? వైసీపీ బోణి కొడుతుందా? మిగిలిన సీట్లు ఓ ఎత్తు, ఆ 4 సీట్లు మరో ఎత్తు. అందుకే రాష్ట్రంలోని ఆ 4 స్థానాలపై గట్టిగా గురిపెట్టింది వైసీపీ. కుప్పం, మంగళగిరి, పిఠాపురంతో పాటు వైసీపీ టార్గెట్ గా పెట్టుకున్న 4వ నియోజకవర్గం హిందూపూర్. ఎందుకంటే గడిచిన 4 దశాబ్దాలుగా హిందూపూర్లో టీడీపీనే గెలుస్తూ వస్తోంది. మళ్లీ టీడీపీనే గెలుస్తుందా? సైకిల్ స్పీడ్ కి వైసీపీ బ్రేక్ ఏమైనా వేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరం. బాలయ్య హ్యాట్రిక్ కొడతారా, వైసీపీ బోణీ కొడుతుందా అన్న దానిపై ఇప్పుడంతా లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపూర్లో ఇప్పటిదాకా మరో పార్టీ అక్కడ గెలిచిందే లేదు. మొదటి నుంచి హిందూపూర్ టీడీపీ కంచుకోట. అందుకే గతంలో ఇతర పార్టీలు ఎప్పుడూ హిందూపూర్లో గెలుపుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ఈసారి టీడీపీ కంచుకోటని బద్దలు కొట్టాల్సిందే అన్న పట్టుదలతో ఎన్నికలకు వెళ్లింది వైసీపీ. ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న హిందూపూర్లో 2019 ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ వర్గం నుంచి ఇక్బాల్ ని బాలకృష్ణపై పోటీకి దింపింది వైసీపీ అధిష్టానం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ ఉన్న హిందూపూర్లో బాలకృష్ణ 2014 కంటే ఎక్కువ మెజారిటీతో రెండోసారి గెలిచారు. దీంతో వైసీపీ అధిష్టానం ఈసారి వ్యూహం మార్చి బీసీ మహిళను బాలకృష్ణపై పోటీకి దించింది. బాలకృష్ణ వర్సెస్ బీసీ మహిళా నినాదంతో వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. బాలకృష్ణ గ్లామర్ కు తట్టుకుని దీపిక ఎక్కడా తగ్గకుండా హిందూపూర్లో ప్రచారం నిర్వహించారు. బాలకృష్ణ గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు హిందూపూర్ తమ్ముళ్లు. బాలయ్య హ్యాట్రిక్ కి బ్రేక్ వేసి 40 ఏళ్ల టీడీపీ కంచుకోటలో ఈసారి వైసీపీ బోణీ కొడుతుందని జోస్యం చెప్తున్నారు వైసీపీ నాయకులు. మైనారిటీ ఓటర్లు ఎటువైపు మొగ్గారన్నది కూడా హిందూపూర్ ఫలితంపై ప్రభావం చూపబోతోంది. హిందూపూర్ ఓటర్లు బాలయ్యకే జై కొట్టారా, లేదంటే వైసీపీ వైపు మొగ్గారా అన్నది వారం రోజుల్లో తేలిపోతుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.